గోవింద గోవింద గోవింద. నిజామాబాదు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2014-15 నుంచి సుమారు 199 అనాథ శవాల దహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో. సో సాయిబాబు తను 2016లో నా దగ్గరికి రావడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ అనాథ శవాల దహనం చేయడం అనేటువంటిది చాలా 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 గొప్ప విషయం, మీకు అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలకు సంబంధించినటువంటి అనాథ శవాలను వారి వారి పద్ధతిలో ఎవరికి సంప్రదించినటువంటి సాంప్రదాయంలో వారి అంత్యక్రియలను నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. సుమారు ఒక 20 వరకు క్రిస్టియన్ మరియు ముస్లిం అనాథ శవాల యొక్క అంత్యక్రియలను కూడా నిర్వహించడం జరిగింది. అలాగే గొప్ప విషయం ఏమిటంటే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత హిందూ పద్ధతిలో శాస్త్రం ప్రామాణికంగా వారి చితాభస్మాన్ని తీసుకెళ్ళి కాశీలో నిమజ్జనం చేయడము, గంగలో నిమజ్జనం చేయడము, అంటే ఎంత పద్ధతిగా శాస్త్రోక్తంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వీరికి దీని వంతు సహాయంగా మనము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అలాగే ఇక మీదట ఈ రోజు నుండి, అంటే ఇప్పుడు ఈ జూలై ఎండింగ్ నుండి ఈ నిజామాబాదు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అనాథ శవాల అంత్యక్రియలకు సంబంధించి ఇక మీదట ప్రతి ఒక్క అనాథ శవానికి కూడా పూర్తిగా నా డబ్బులతోనే నేను కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించినాను. అవి ఎన్ని అనాథ శవాలు వచ్చినా సరే ఇక మీదట ఆ డబ్బులను నేనే ఇస్తానని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. శవాలకు దహనాలు నిర్వహించడము, వారికి అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలామంది ముందుకు రారు. కానీ మా సాయిబాబు చాలా చాలా పద్ధతిగా తనే కుండ పట్టుకొని అంతిమ సంస్కారం నిర్వహించి నిప్పు పెట్టి అలాగే కాశీలో కర్మ చేసి చాలా చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ పూర్తిగా దహన కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని వచ్చినా సరే నా ఆధ్వర్యంలో నేనే డబ్బులు ఇవ్వాలనేటువంటి సంకల్పించినాను. ఇంతకు ముందు చేసినటువంటి సహాయం కాకుండా ఇక మీద రెగ్యులర్గా ప్రతి అనాథ శవానికి నేనే డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయించుకున్నాను ఈరోజు నుండి. అనాథ శవ దహనానికి ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఎక్కడి నుండి అయితే డెడ్ బాడీ వచ్చిందో అక్కడి నుండి ఖచ్చితంగా కానిస్టేబుల్ రావాల్సి ఉంటుంది, అంటే పోలీసు వారి ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. సో ఈరోజు భాస్కర్ గారు ఉన్నారు ఇక్కడ. గోవిందా మరణనేది ఖాయమని మిగిలిన కీర్తి ఖాయమని నీ బరువు నీ కరువు మోసేది ఆ నలుగురు గోవిందా గోవిందా గోవిందా. ఈరోజు నుండి తన ఆధ్వర్యంలో జరిగేటువంటి అనాథ శవాల అంతిమ సంస్కారాలకు సంబంధించి ఎన్ని శవాలు వచ్చినా వాటి పూర్తి బాధ్యత, వాటికి సంబంధించిన ఖర్చు ఈ రోజు నుండి నేనే పెడదామనుకుంటున్నాను. ఈ జూలై ఎండింగ్ నుండి 2026. సో అందుకని ఫస్ట్గా తన చేతిలో కొంత అమౌంట్ ఇప్పుడు పెడతా ఉన్నాను. ఇంకా రెగ్యులర్గా నేనే చూసుకుంటాను. గోవిందా గోవిందా.